హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. మేము గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తున్నాము. చిన్న మొక్కు ఉంది, ఎప్పుడో మొక్కుకున్నాము, అది తీర్చుకోవడానికి వెళ్తున్నాము. ఈ వీడియో మీరందరూ చూసి కొంచెం మీకు అవగాహన ఉంటుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇది కోయిలగూడెం దాటిన కాడించి రోడ్డు అండి. బాగుంది, చాలా బాగుంది రోడ్డు. అదిని పర్వాలేదు, కొత్తగా వేసారు రోడ్లు. గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే మార్గంలో శరాపేట, తర్వాత దొరమావిడి అన్ని ఏరియాల్లో కొంచెం అక్కడక్కడ వర్షాలకి కొంచెం రోడ్లు అక్కడక్కడ ఇదిగా ఉన్నా పర్లేదండి, వెళ్ళొచ్చు. మరి అంత ఇదేమీ కాదు, బాగుంది. ఇంకా చాలా రష్గా ఉందండి. అందరూ కూడా ఇదే మార్గం అండి, ఆ గుబ్బల మంగమ్మకి వెళ్ళే రూట్ ఇది. జంగారెడ్డి గుడి అని చాలా వెళ్ళేదానికి ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయండి, తెలియని వారికి తెలుసుకుని వెళ్ళొచ్చు. చాలామంది వస్తున్నారండి, నిజంగా అంతమంది ఉంటారని అనుకోలేదు. చాలా విపరీతంగా ఉన్నారండి జనం. అది విపరీతంగా ఉన్నారండి, చాలా జనం. సెలవులు కదండి, ఎంజాయ్ చేయడానికి బస్సులు, కార్లు, ఆటోలు, ఇంక ఒకటి కాదు. ఎంత వచ్చారో జనం నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చూడలేదండి అంతమంది వస్తారని. 3 సార్లు వెళ్ళాను, కానీ ఇదే ఫస్ట్ టైము. నాకే ఏంటోలాగా అనిపించింది. ఫస్ట్ గుంట ఒక 15-20 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు ఏమీ లేదంట, అంతా శూన్యం. అక్కడ పుట్టి చెట్లు, వెళ్ళిన మనుషులు తప్పించి ఏమీ లేదండి. అక్కడ మేము వెళ్ళేటప్పటికే చాలామంది వంటలు చేసేసుకుని, మొక్కులు తీర్చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. డీజేలు పెట్టుకుని, పాటలు పాడేసుకుని. చూసారా షాపులు ఎలా పెట్టారో? అప్పుడు మేము వెళ్ళినప్పుడు అసలు షాపులు అన్నయ్యే లేవు. బాగా డెవలప్ అయిపోయిందండి, వెళ్ళొచ్చు అందరూ కూడా. చాలామంది వీడియోలు పెడుతున్నారు, చూస్తున్నారు, చూసి వెళ్తాం మొదలుపెట్టినట్టున్నారు జనం. ఆవిడ దర్శనానికి వెళ్ళడానికి చాలా రష్ అనమాట. ఎంత రష్ అంటే 1 కిలోమీటర్ దూరం ఎంతమంది జనం ఉన్నారంటేనండి, అసలు అయ్యి బాబోయ్, కోళ్ళు మేకలు కిక్కిరిసిపోయి, పైన ఎండ, మధ్యలో గాలుపు. ఇగో చూసారా జనం. అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి అనమాట, ఆ దర్శనానికి ఎంత జనం ఉన్నారు చూసారు కదా. ఆదివారం ఒకటి సెలవు, ఇంకా అందరూ ఎంజాయ్ చేయడానికే వచ్చారు చాలామంది. మొక్కుల కంటే ఎక్కువగా చూడడానికి అని వచ్చారనుకోండి. మేము మొక్కు తీర్చుకోవడానికి మేము వెళ్ళాము. మేము కూడా ఇంకా వెళ్ళి అన్ని ఎండలో నుంచుని, లైన్లో నుంచుని మొక్కులు తీర్చుకుని మొత్తం మీద బయటపడి ఇగో వంట చేసుకుంటున్నామండి. వంట అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము కూడా కొంచెం కొంచెం తిని మొత్తం మీద బయటకు వచ్చేసామండి. ఎండంతా మాపాలే. అందరూ నీడల్లో చూసుకుని, నీడగా ఉన్న చోటను చూసుకుని వండుకుంటున్నారు. మేము అక్కడ బెటర్ అనేసి కొంచెంసేపు ఏదో ఇంకా అలాగా వండేసుకుని గబగబా తినేసి ఒక 5గురు మా దగ్గరికి భోజనానికి వచ్చారు. అమ్మవారే పంపించినట్టు 5గురికి భోజనం పెట్టేసి అన్నీ ఉన్నాయన్నీ అక్కడికక్కడ సరిపెట్టేసుకుని బయలుదేరామండి. రిటర్న్ అయిపోయాము. ఇది వచ్చేటప్పుడు కొంచెం వర్షం మొదలుపడింది. పాపంగా ఎలా ఉన్నారో